మీ పేరు? నా పేరు రవిశంకర్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ముఖ్యంగా రైతులకి నిర్ణయిస్తే వాళ్ళు వచ్చేస్తున్నాయి డబ్బులు. చాలా బాగుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, అది ఇది అరాచక పాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మీకు అనేది ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు. చాలా బాగుంది, అందరికి బాగుంది. అలానే అంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం లేదంటారు? అది ఆయన ఇష్టం. అంటే గతంలో చేసిన పనులకి వెళ్ళడం లేదని చాలా మంది భయపడుతున్నారని అంటున్నారు, మీరేమంటారు? భయపడతామని కాదు, ఆయన కూడా బాగానే చేశాడు, కానీ ప్రజల తీర్పు ఎలా ఉంది దాన్ని మనం కట్టుబడి ఉండాలి కాబట్టి అది మంచిదేనండి. ఆయన ఆయనకి సరైన పోస్ట్ అయ్యేది కూర్చోబెట్టడం సరైన. అంటే చాలా మంది ఇంకొంచెం మంది ఏమంటున్నారంటే ఆయనకి చూసి గతంలో ఆయన ఇలా అంటే కొట్టించడం ఇలాంటి చేశారు, ప్రశ్నిస్తారని భయపడి వెళ్ళడం లేదంటారు. ఆయనకి నిజమంటారా? అట్లా అని కాదులండి, అయి ఉండొచ్చు, అయిపో ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఆయనకి అది ఇవ్వటం సముచితమే, ఆయన అర్హుడే. సార్, వైఎస్ఆర్సీపీ అధికారుల మీద కేసులపై మీ అభిప్రాయం? లేదండి, అలా కక్ష సాధింపులు ఏం జరగట్లేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పనిసరిగా అందరూ చట్టం ముందు అందరూ ఒకటే కాబట్టి, సమానులే కాబట్టి తప్పు చేసిన వాళ్ళు కంపల్సరిగా శిక్ష అనుభవించాల్సింది. సార్, కొడాలి నాని గారి మీద కేసు ఫైల్ అయింది, అరెస్ట్ చేయాలనుకుంటారా వద్దనుకుంటారా? అది చట్టం చూసుకుంటది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. సార్, కూటమి ప్రభుత్వానికి అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా అనేది ఏం గమనించారు సార్? తేడా అంటే ఆయన బాగా పరిపాలించాడు, ఈయన ఇంకా బాగా పరిపాలిస్తాడు. అంటే సార్, గతంలో చూసుకుంటే 3 రాజధానులు అన్నారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అమరావతి రాజధాని ఆబ్వియస్లీ అమరావతి రాజధాని. అంటే మీకు అమరావతి రాజధాని అవ్వాలని మీరు అనుకుంటున్నారా? నా ఆకాంక్ష అదే, ఆంధ్రుల ఆకాంక్ష అదే. సార్, 3 రాజధానులు అనేది ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? 3 రాజధానులు అసలు ఇప్పటి వరకు మనం చూడలేదు కదా, ఇప్పుడు ఏ స్టేట్ కన్నా ఏది ఇప్పుడు ఒకటి మనం చేసుకుంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్కటే ఉంది. ఇప్పుడు ఏది 3 రాజధానులు లేదు. ఏదో కొత్తగా చేయాలనుకున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఇది అమరావతి అనేది కరెక్ట్. సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు కూడా రావడం జరుగుతుంది, టీసీఎస్ వచ్చింది మన వైజాగ్ లోకి, దానిపై అసలు ఏంటి వస్తాయి అనుకుంటున్నారా, లేదంటే వచ్చినాయి మళ్ళీ వెనకపోతాయి అంటారు? లేదు, ఈ ప్రభుత్వంలో కంపల్సరిగా అభివృద్ధి జరుగుద్ది, కంపల్సరిగా పెట్టుబడులు వస్తాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు ఎక్కువ, నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి కంపల్సరిగా. సార్, వచ్చిన 7 నెలల్లో ఈ పాలన అనేది మీకు ఎలా అనిపించింది సార్ బాబు గారు? చాలా బాగుందండి. బాబు గారు ఒకళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడితే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటారు, మేమంతా ఉంటామని అంటారు, నిజమంటారా? ఉంటారంటారా? నిజం, ఉంటారండి. నెక్స్ట్ కూడా వెళ్ళే రావచ్చు. సరే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి మీరేం చెప్తారు? నాయకుడు. ఆయన పాలన ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది. 10 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, రేపు ఆయన సీఎం అవుతారంటే సార్ ఎప్పటికైనా? రేపు నెక్స్ట్ పీరియడ్ ఆయనే సీఎం గ్యారంటీ. ఓవరాల్ ఈ కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? మంచి ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం.